హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్ చెక్కిడాలు అనమాట. మేము మాత్రం చెక్కిడాలు అంటాం, కొంతమంది చక్కినాలు అని కూడా అంటారు. గోదావరికి ఏ పండుగ ఎలా చేసినా మాత్రం సంక్రాంతి మాత్రం ఇరగదీస్తారనమాట. అట్టుంటుంది గోదావరితోటి. సంక్రాంతికి నెలాడతారు కదా, నెలట్టిన కానించి మోత మోగిపోద్ది అనమాట. మామూలుగా ఉండదు. కొత్త బట్టలు కానించి ఇల్లు క్లీనింగ్ అన్నీ వరుసగా జరిపోవాల్సిందే. టక టక టకమంట భోగు పిడకలతో సుద్దా. సర్లే ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో చెప్తానమాట. తడి బియ్యం అనేది 3 రోజులు నానబెట్టాలి. నానబెట్టాక వాడదేవుకోవాలన్నమాట. అంటే వాటర్ అంతా తీసేసి పచ్చేకించి బియ్యం అనేది ఉంచాలి. అలాగే వాటిని మరపట్టించాలి. మరపట్టించాక ఇలాగ పిండి అనేది జల్లించుకోవాలన్నమాట. జల్లించుకోకపోతే ఇందులో కొంచెం మెత్తగా నూక అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇవి చక్కిడలు గట్రా చుట్టేశాక అప్పుడు పేలుతాయంట. అందుకని జల్లించేసుకుని తగినంత సాల్టు అలాగే ఉప్పు కూడా వేసుకుని నీట్గా కొంచెం వాటర్ వేసుకోవాలి. మీకు కావాలంటే డాల్డా వేసుకోండి. నెయ్యి కూడా వేసుకుంటే బాగా వస్తాయంట. అలాగే నెయ్యి కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కలుపుకోవాలన్నమాట. ఇందులో వాము, ఇందులో పెసరపప్పు, అలాగే మనకి ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. మేమైతే నువ్వులు, వాము, పెసరపప్పు వేసామన్నమాట. మనకి మైక్ అనేది లేదు కదా, అందుకు స్లోగానే అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇవైతే గోరువెచ్చని నీళ్ళు అనమాట. కానీ ఆయిల్ గట్టా తినని వాళ్ళకైతే ఇవి అయితే బాగా పనిచేస్తాయి. అలాగే వీటిల్లో అసలు ఆయిల్ అనేది పీల్చవన్నమాట నూనెలో వేపినా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదు చెప్పాల్సి వస్తేని. ఇవైతే తక్కువే ఈ సంవత్సరం తక్కువే చుట్టుకున్నామన్నమాట. ఏకంగా చుట్టి పారేయడం ఎందుకులే అని ఇలా తక్కువే చుట్టాము. కానీ ఒకటి చెప్పాలబ్బా, ఎందుకంటే తినేవాళ్ళకేమో వండేవాళ్ళు ఉండరు, వండేవాళ్ళకేమో తినేవాళ్ళు ఉండరట. అట్టుంటుంది అనమాట. మనకేమో వండి పెడుతుంటే మనకు తింటానికి నిప్పి, ఏమో తిని మొహం మొత్తేస్తుంది మనకేమోను. కొంతమందికి వండి పెట్టేవాళ్ళు లేక వాళ్ళు ఉంటారనమాట. అలా ఉంటుంది. కానీ ఏదేమైనా ఈ సకినాలు అనేది సూపర్గా ఉంటాయి అన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నాకు పెళ్ళి క్రితం అసలు తెలిసి కదా. మా అత్తగారి తర్వాత ఇలా ఇంట్రెస్ట్గా చూడటం చూసి నాకు చాలా ఆనందం వేసేది అనమాట. నేను ట్రై చేశాను, మనకి రాలేదు, సరిగ్గా కుదరలేదు. ట్రై చేయాలి కానీ వస్తుంది కదా ఏదన్నాను. సర్లే ఫ్రెండ్స్, ఇలాగా ముద్ద కింద కలిపేసుకోవాలి. కలిపేసుకున్న దాన్ని 1 నిమిషం ఉంచి అత్తయ్య గారు అయితే చక్రాలు చుట్టేశారనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందబ్బా. ఇక్కడ వచ్చేసి 3 ముద్దల కింద పెడుతున్నారు కదా. వీళ్ళ అత్తగారు గుర్తొచ్చిందనమాట. అంటే మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు ఇది వరకు తింటాక తిండి ఉండేది కాదు. అలాగే కొంచెం నూనెతోటి ఇలాగ వేసేసిద్ది ఆవిడ. అలా అడ్జస్ట్ చేసుకుని నవ్వులేసేవారు. ఇప్పుడేం పళ్ళు కూడా ఉండలేదు తింటాకే అని గ్రేట్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ అత్తయ్య గారి గురించి ఆవిడ చెప్తుంది, మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మ గురించి ఈవిడ చెప్తుంది అనమాట. ఇలా చిన్న స్టోరీలు యాడ్ చేయొచ్చు, ఎందుకులే అని నేను చెప్పలేదు. సర్లే ఫ్రెండ్స్, ఈ మధ్యన సరిగ్గా ఫుల్ వీడియోలు పెట్టక వాయిస్ ఓవర్ ఇస్తాక కూడా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి. అత్తయ్య గారు చూసారా ఎంత బాగా చూడుతున్నారో, సేమ్ మిషన్ చుట్టినట్టే చూడతారనమాట. కానీ ఎవరికైనా సరే వీడియో తీసేటప్పుడు టెన్షన్ అనేది వచ్చేది. అలాగే మనకు కూడా
నేను వీడియో తీస్తున్నానని తెలిసి ఇంకా టెన్షన్ పడిపోతున్నారనమాట చుట్టేటప్పుడు. కానీ ఫుల్ సపోర్ట్ మాత్రం అత్తయ్య గారు ఇస్తారు నాకు ఇంట్లోను. అందుకే వీడియో తీసేటప్పుడు ఏమనరనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చుడుతున్నారో. సేమ్ మిషన్ చుట్టినట్టే ఉంది కదా, చాలా బాగా చుడతారనమాట. ఇక్కడ ఎవరు చుట్టాలన్నా అత్తయ్య గారే చుడతారు. కానీ ఎవరి దగ్గర మనీ అనేది తీసుకోరు, డబ్బులు అనేది తీసుకోరు. అది గోదావరి గొప్పతనం అనాలి. సర్లే ఫ్రెండ్స్, కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తా, మీకు బోర్ కొట్టుద్ది కదా నా వాయిస్ విని. మనం ఏం వండుకున్నా సరే తక్కువగానే ట్రై చేయాలి. చిన్న ముద్ద తీసుకుని చుట్టుకోవాలన్నమాట. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. తర్వాత అవి పొంగనాలకు పనిచేస్తాయి. సర్లే ఫ్రెండ్స్, నేను చెప్పింది రైట్ రాంగ్ కామెంట్ చేసేయండి. అలాగే సకినాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చెక్కడాలు అంటే సకినాలు అంటారు, సకినాలు అంటే చెక్కడాలు అంటారు అనమాట, అందుకు చెప్తున్నాను. సర్లే ఫ్రెండ్స్, ఎలా నూనె ఆయిల్ వేడెక్కాక ఇందులో ట్విస్ట్ ఏంటంటే సరిగ్గా ఆరపోయినా అలాగే సరిగ్గా చుట్టపోయినా దేనికి పని చేయమన్నమాట. కనీసం పకోడీ వేసుకుంటాక పని చేస్తాయేమో అంతే. అందుకే బాగా అనుభవం ఉన్న వాళ్ళే చుట్టాలన్నమాట. మా చక్కడాలు అయితే రెడీ అయిపోయినాయి. కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి మనం కూడా. సర్లే ఫ్రెండ్స్, లైక్ షేర్ చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చేయండి మరి.